55 ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పుడు కూడా మీకు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవసరం వచ్చిండ్రు, టీడీపీ ఎమ్మెల్యేలు అవసరం వచ్చిండ్రు. టీడీపీకి 2 గెలితే ఆ ఇద్దరిని కూడా తీసుకుంటారు. సో మరి పార్టీని విలీనం కూడా చేయించేసుకున్నారు. విలీనాలు పార్టీ లెజిస్లేచర్ పార్టీలు విలీనాలని చెప్తుంది. సో ఆడ స్థానిక నాయకులకు అవకాశాలు పోతున్నా తీసుకుంటుంది. పోనీ ఆ పని అయినాకన్నా 2023 ఎన్నికలకైనా మళ్ళీ ఏమన్నా నికార్సైన నాయకత్వ కార్యకర్తలు సీట్లు ఇచ్చారంటే మళ్ళీ సిట్టింగ్లకు అందరికీ సీట్లు ఇస్తామని చెప్పి ఫిరాయింపు దారులందరికీ టికెట్లు ఇస్తుంది. ఇలా స్థానిక నేతలంతా వాళ్ళు ఏం కావాలి, అప్పుడు నికార్సైన నాయకత్వం ఎక్కడ పోయింది. అందువల్ల ఇవాళ ఏమీ చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈవెన్ పార్టీలో నమ్మే పరిస్థితి లేదు, నమ్మడం కాదు వినే పరిస్థితి లేదు. మీకు ఇవాళ మీరు బీఆర్ఎస్ నేతలు ఎవడు ఇంటలేడు సార్, మా వాళ్ళకు నాయకులు చెప్పినా ఎవడు వినే పొజిషన్లో లేడు సార్ అంటున్నారు. సో ఇక ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారు, ఆ లిస్టు 26 అంటున్నారు, 30 అంటున్నారు. సో నిన్న ఒక సీనియర్ నాయకులు కొంతమందితో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు అసలు కొంతమంది గ్యారెంటీ ఉంటారన్న పేర్లు చెప్పండి అంటే కష్టం అవుతుంది సార్. కేసీఆర్ ఉంటారు, కేటీఆర్ ఉంటారు, హరీష్ రావు ఉంటాడు, ముగ్గురు కుటుంబం. ఆ ముగ్గురు కాక ఇంకెవరు ఉంటారంటే కోరుట్ల జగిత్యాల ఎమ్మెల్యేలు ఉంటారు 5, తర్వాత ప్రశాంత్ రెడ్డి 6, ఇట్లా లిస్ట్ చెప్తున్నారు. మళ్ళీ రాజేశ్వర్ రెడ్డి 7, ఇట్లా కొద్ది 10 మంది గ్యారెంటీ ఉంటారు అనుకుంటా సార్. వీళ్ళలో కూడా మళ్ళీ కొంతమంది మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డికి ఉన్న విద్యా సంస్థలు, వ్యాపారాలు ఉన్నాయి, ప్రభుత్వాలు అక్కడ ఏమన్నా గట్టిగా తొక్కితే వాళ్ళు కూడా పోతారేమో సార్. ఇలా అనుమానం ఎవరుంటారు ఎవరు పోతారో. ఇవాళ పొద్దున్న తెలంగాణ భవన్లో కలిసిన వాళ్ళు రేపు పొద్దున ఉంటారో లేదో తెలిసేట్లేదు. ఆ పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. అంటే ఈ లిస్ట్ అంతా చెప్పి ఏమో సార్ మళ్ళీ అనుమానమే అంటున్నారు. సో ఆఖరికి తన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా తెలియని పరిస్థితి తీసుకొచ్చారు సార్. ఏంటి అసలు ఇది అన్యాయము, ప్రజలు ఏంటయ్యా ఇదేం ప్రభుత్వం, కాంగ్రెస్ వీళ్ళకి 60 సీట్లు ఇచ్చారు, ఏం పోయే రోగం, ఏం మంచిగా హాయిగా పాలించుకోక అంటే మళ్ళీ మీరే ఎసరు పెడుతుంది. ఈ ప్రభుత్వం ఉండదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పోతుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్ అని ఎట్లా నువ్వు కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితారు చెప్పండి. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లాక్కుంటావు అన్నట్టే కదా. మరి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మీరు జనరల్ అడిగినా 60 వాడు ఎమ్మెల్యేలు లాక్కుండా అన్నప్పుడు ఏం చేయాలి రాబాయ్ అంటున్నారు. అవును. సో ఏం చేయాలి రాబాయ్, ఖాళీ కూర్చోవాలా? అరే తీసుకోండి రాబాయ్, మా ప్రభుత్వం మీరు తీసుకోండి అని. ప్రజలు ఓడించాక కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అని బీఆర్ఎస్ అన్న తర్వాత కాంగ్రెస్ ఏం చేయాలి చెప్పండి. ఏదో మంచిది తీసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి రేవంత్ రెడ్డి నందిని హిల్స్కి పోయి లేదా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి పోయి అధికారం అప్పయిస్తారా? రాజకీయాలు అలా ఉంటుందా? నువ్వు నన్ను కొట్టాలని చెప్తే నేను నిన్ను కొడతా అంటారు. రాజకీయాలు అంటేనే అది కదా. సో అందువల్ల ఆఖరికి గెలిచిన 37% ఓట్లు వచ్చి 39 ఎమ్మెల్యేస్ వచ్చాక కూడా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే మేము కన్ఫైన్ అవుతాము. ఈ ప్రభుత్వాలు కూల్చడము, పార్టీలు ఫిరాయించడం అనే జోలికి వెళ్ళము అని కనుక అనుకుంటే గౌరవం వచ్చేది. కానీ విచిత్రం ఏంటంటే ఆ మాట కూడా లేదు. ఈ ప్రభుత్వం ఉండదని మొదలుపెట్టారు. కేసీఆర్ త్వరనున్న ముఖ్యమంత్రి, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని ముహూర్తం పెట్టారు. ఏం జరిగింది ఇవాళ పరిస్థితి? 39 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు కొట్టాలని చూస్తే ఊరుకుంటారా? అప్పుడు అది మన కేసీఆర్ మీటింగ్లలో చెప్పేవాడు, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోతనమ్మ కొట్టింది అని. సో అది కేసీఆర్ సామెత. కేసీఆర్ ఈ తెలంగాణలో ఉన్న ఈ సామెత చాలాసార్లు చెప్పేవాడు. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోతనమ్మ కొట్టింది అంటే టీడీపీని కాంగ్రెస్ను కేసీఆర్ కొడితే కేసీఆర్ని ప్రజలే కొట్టారు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా అందుకే ఒక్కసారి భగవద్గీత వినాలి. సో కర్మఫలములు అనుభవించక తప్పదు, కర్మలు మనను వెంటాడుతూనే ఉంటాయి అని. సో అందువల్ల బీఆర్ఎస్కున్న పరిస్థితి ఇది. కాంగ్రెస్ కూడా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ దెబ్బతిని వాళ్ళ చాలా రోజులు ప్రతిపక్షంలో అధికారంలోకి రావాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఏం చేయలేదని అంటలేదు. మీరు టీఆర్ఎస్ చీల్చలేదు. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ నిలువన చీల్చారు కదా. ఈ తర్వాత టీఆర్ఎస్లో మంత్రులుగా ఉన్న చాలామంది ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి బతుకుంటే ఎప్పుడో పోయేవాళ్ళు కాంగ్రెస్లో. మనందరికీ తెలుసు కదా ఇవన్నీ. అందువల్ల కాంగ్రెస్ చేయలేదని అనట్లేదు. కాంగ్రెస్ చేసే 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన పార్టీ కొన్ని కొత్త రాజకీయ విలువలను ప్రతిష్టాపించి ఒక కొత్త రాజకీయ సంస్కృతిని సృష్టించి ఒక నికార్సైన, ఇవాళ కేటీఆర్ చెప్తున్నట్లు నికార్సైన కొత్త తరం రాజకీయ నాయకత్వాన్ని అవకాశం ఉంది. ఎందుకంటే ఉద్యమంలో చాలామంది వచ్చారు.
సో ఉద్యమ ఇన్ఫ్లుయెన్స్తో వచ్చారు. సో వారికి అవకాశాలు ఇచ్చి వారిని లీడర్షిప్గా నర్చర్ చేసి ఒక రాజకీయ పాఠశాలగా బీఆర్ఎస్ నడిపి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదట్లో చూడండి, ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక గండిపేటలో ఒక పొలిటికల్ స్కూల్ పెట్టి చాలామంది ట్రైన్ చేసే కార్యక్రమం, అనేక మంది కొత్త నాయకత్వం, ఇప్పుడు కడియం శ్రీహరి ఇలాంటి వాళ్ళు తెలుగుదేశంలో అలా వచ్చిన నాయకత్వమే. దేవేంద్ర గౌడ్, యనమల రామకృష్ణుడు, ఎర్ర నాయుడు, ఇవాళ చాలామంది ఇలా వచ్చారు. టీడీపీ హాజ్ బ్రాట్ లాట్ ఆఫ్ న్యూ బ్లడ్. సో దానివల్ల ఏమైంది, టీడీపీకి ఎంత ఓడిపోయినా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న మళ్ళీ అధికారంలోకి రాగలిగారు. కారణం ఏంటంటే గ్రామాన క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పట్ల ఒక లాయల్టీ ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. సో ఈ డైమెన్షన్ మీకు రాజకీయ పార్టీ కీలకం కదా. సాధారణంగా ఐడియాలజీ బేస్డ్ పార్టీలకు మినహా అట్లా కార్యకర్తలు ఉండరు. ఆ రకంగా తయారు చేసుకోగలిగారు. అందువల్ల తెలంగాణ ఉద్యమం అవకాశం ఇచ్చింది. మీరు 63 మందితో ముఖ్యమంత్రి అయ్యారు. మొదటిసారి కొంత ఇతరులను తీసుకొని స్టెబిలైజ్ అయ్యారు. సెకండ్ టైం అయినా గెలిచినాక ఒక కంప్లీట్లీ న్యూ డైరెక్షన్లో పోయి ఒక న్యూ అడ్మినిస్ట్రేటివ్ కల్చర్, న్యూ పొలిటికల్ కల్చర్ ఇచ్చి ఒక కొత్త లీడర్షిప్ను తెలంగాణలో ఒక 1000 మంది నాయకుల్ని తయారు చేసుకుంటాను, నిరంతరం ప్రజలతో సంబంధాలున్న నాయకుల్ని, ఈ మ్యానిపులేషన్ ఉండదు, వారి నుంచి ఇటు నుంచి ఇటు అని కనుక ఒక ప్రయత్నం చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. అదే ఉన్న వాళ్ళనే మళ్ళీ కంటిన్యూ